అన్నా హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను హైదరాబాద్ అయితే వచ్చాను. మహేష్ బాబు ఇల్లు ఏఎంబి థియేటర్ అయితే మీకైతే చూపించడానికి అయితే నేనైతే వీడియో చేయడానికి వచ్చాను. మహేష్ బాబు గారి ఇల్లు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 81లో ఉంటుంది. ఆయన ఇంటికి చేరాలంటే చాలా రూట్లు అయితే ఉన్నాయి. నేనైతే కృష్ణానగర్ నుంచి మొదలుపెట్టాను. కృష్ణానగర్ నుంచి మహేష్ బాబు గారి ఇల్లు కేవలం 4 కిలోమీటర్లే. సో నేను ఒక 5 మినిట్స్లో అయితే అక్కడికైతే చేరుకుంటాను. మీకైతే ఇల్లు అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత ఏఎంబి సినిమాస్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను, అది కూడా చూడండి మీరు. మహేష్ బాబు గురించి మనం ఏం ఇంట్రడక్షన్ ఇస్తాం. ఆయన గురించి మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన గురించి తెలియనోడు అంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవడో ఉండడు. ఆయన మొదటి సినిమా నీడ. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది 1999 రాజ్కుమార్తో ఇండస్ట్రీలోకి అయితే వచ్చాడు. ఆయన గురించి మనం చెప్పాల్సిన పని ఏం లేదు. ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు. ఆయనకి ఒక అన్న, 2 అక్కలు, 1 చెల్లి అయితే ఉన్నారు. మహేష్ బాబు గారు నమ్రతా శిరోద్కర్ గారిని 2006లో ఫిబ్రవరి 13 అయితే మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయనకి ఒక కొడుకు, 1 కూతురు. కొడుకు పేరు గౌతమ్, కూతురు పేరు సితార. ఆ గౌతమ్ బాబుకి పుట్టినప్పుడు హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల తనకు చూపించడం కోసం చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని చెప్పి ఆయన కాడ డబ్బులు ఉన్నాయి, ఆయన ఓకే అని చెప్పి ఇప్పటివరకైతే 4000 హార్ట్ ఆపరేషన్స్ అతని కొడుకు ఆయన జబ్బు ఏ బిడ్డకు రాకూడదని చెప్పి 4000 హార్ట్ ఆపరేషన్ అయితే చేయించాడు. అది సూపర్ స్టార్ గారి గొప్పతనం. మహేష్ బాబు గారు 2 ఊర్లో నన్ను దత్తత తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డేకి 350 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అయితే అందిస్తున్నాడు. ప్లస్ అతని యాడ్లో వచ్చే ఇన్కమ్ 30% చారిటీస్కి ఇస్తున్నాడు. ఇంత గొప్ప మనిషి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇల్లు చూడటం అంటే అది మన అదృష్టమని అనుకోవాలి. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మల్టీప్లెక్స్ని కూడా గచ్చిబౌలి అయితే కట్టించాడు. అవి మొత్తం మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ మనం కృష్ణానగర్ దాటాము. చూడండి, మనం వెళ్తున్నాం. రోడ్డు అంతా ఎంత చాలా రద్దీగా ఉంది. ఈ వీడియో నేను ఫేస్ తీసుకుందామంటే నా దగ్గర కెమెరా లేదు, అందుకని చెప్పి రోడ్లు అయితే చూపిస్తున్నాను. మీకైతే కింద లొకేషన్ ఇస్తాను. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మహేష్ బాబు గారి ఇల్లు విజిట్ చేయాలంటే ఆ మ్యాప్ ద్వారా లేకపోతే గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది. మీరైతే వీడియో అయితే చూడండి. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మహేష్ బాబు గారికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఆవిడ మహేష్ బాబు గారి భార్య రీసెంట్గా ఒక రెస్టారెంట్ను కూడా అయితే ఓపెన్ చేసింది. అది కూడా త్వరలో నేనైతే చేసి మీకైతే చూపిస్తాను వీడియోని. ఈ జూబ్లీ హిల్స్ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరైతే వీడియో చూడండి. చూస్తున్నారు కదా ఎలా అంత రద్దీగా ఉందో. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. రోడ్ నెంబర్ 8కి 1కి జూబ్లీ హిల్స్ రోడ్లోకి అయితే వెళ్ళటానికి అయితే మనమైతే ఇంకా ఎంతో దగ్గరలో ఉన్నాం. వీడియోని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మహేష్ బాబు గారు ఉంటే కలుద్దాం. మహేష్ బాబు గారు మనల్ని ఎందుకు కలవనిస్తారులే కానీ ఇల్లు అయితే చూపిస్తాను మీకు. ఇల్లు అయితే చూడండి. మహేష్ బాబు గురించి మనం చెప్పాల్సింది ఇంట్రడక్షన్ అయితే ఏమీ ఉండదు. మహేష్ బాబు గారు అంటే చిన్నపిల్లల దేవుడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ట్రెండ్ సెట్ అయిన పోకిరి సినిమాని 2006లో మనకు అందించాడు. ఆ సినిమాని చూసి ఆయనకైతే నేనైతే వీరాభిమాని అయ్యాను. పోకిరి సినిమా రిలీజ్ అయినప్పుడు నా ఏజ్ 3 సంవత్సరాలు మాత్రమే. కేవలం నేను మహేష్ బాబు గారి ఇల్లుని, ఆయన మల్టీప్లెక్స్ని చూడటానికైతే వచ్చాను. ఆయనతో ఫోటో దిగటం అంటే కుదరదు. ఇప్పుడు SMB 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాడు. ఆయన్ని మ్యాక్సిమం మనం 3 ఇయర్స్ దాకా సినిమా థియేటర్లు అయితే చూడలేము. ఎన్ని అనుకున్నా సరే మహేష్ బాబు థియేటర్ మీద కనపడితే చాలు అని ఆయనకి కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. రీసెంట్లీ గుంటూరు కారం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన 250 crores అయితే గ్రాస్ చేసింది. అది ఆయన. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మహేష్ బాబు ఇల్లుని అయితే మీకైతే చూపించడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఆయనకి నేను వీరాభిమాని. ఆయన గురించి చెప్తే మీకు చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. సో ఆయన గురించి మనం చెప్పేది ఏముంటుంది. ఆయన ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పక్క దేశాల్లో మార్కెట్ ఏర్పరిచిన ఒకే ఒక్క హీరో. ఆ తర్వాత చాలామంది హీరోలు
ఈ మధ్య పాన్ ఇండియా అన్న పాన్ ఇండియా అని తెలుగు ఫిల్మ్ పాన్ ఇండియా సినిమా తీపిన తెలుగు ఫిల్మ్స్నే పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్ళిన ఒకే ఒక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 81 దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాం. ఈ భయ్యాని ఫాస్ట్గా వెళ్ళమని చెప్పాను, అతను బాగా ఫాస్ట్గా వెళ్తున్నాడు. మీరైతే వీడియోని చూడండి, లాగ్ స్కిప్ చేయకుండా. ఒక మంచి థ్రిల్లింగ్ హౌస్ని మీరైతే మిస్ అయ్యారని ఫీల్ అయితే కాకూడదు. మహేష్ బాబు గారి ఇల్లుని చూస్తారని ఆశిస్తూ ఫైనల్లీ మహేష్ బాబు గారి హౌస్ రూట్కి అయితే వచ్చేసాం. ఈ లెఫ్ట్ సైడ్ తిరిగితే మహేష్ బాబు హౌస్ జస్ట్ 100 మీటర్సే. ఇదే రోడ్ నెంబర్ 81 జూబ్లీ హిల్స్లో చాలా కాస్ట్లీ ఏరియా ఇదే. స్టార్టింగ్లోనే మనకి ఒక ఎమ్మెల్యే గారి ఇల్లు అయితే ఉంటుంది. ఆ ఎమ్మెల్యే గారి పేరు మనకే తెలియదు, కానీ స్టార్టింగ్లో అయితే ఎమ్మెల్యే గారి ఇల్లు అయితే తగులుతుంది. చూడండి, ఇదిగో కనిపించేది ఎమ్మెల్యే గారి హౌసే. ఈ రైట్ సైడ్లో ఉన్న హౌస్ ఎమ్మెల్యే గారిదే. చూడండి మీరైతే, అదే ఎమ్మెల్యే గారి హౌసు. సో స్ట్రైట్ వెళ్ళి ఆ కార్కి ఉన్న ప్లేస్ కార్ దగ్గరికి అయితే మనమైతే వెళ్ళాలి. ఇంకా ముందుకి స్ట్రైట్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు కదా, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే అదే సూపర్ స్టార్ మహేష్ బాబు హౌస్. ఇదే మహేష్ బాబు గారు రూట్ హౌస్. మనం మహేష్ బాబు గారి హౌస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపించేదే ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది, ఇదే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హౌస్. గేట్ అయితే వేసింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడే ఆఫీస్ దగ్గరే జనాలు అయితే ఉన్నారు, వాళ్ళ పర్సనల్స్ పిఏలు వాళ్ళు. మహేష్ బాబు హౌస్ అయితే చూడండి. మీరు ఒక మంచి హౌస్ని అయితే మిస్ అయ్యారని ఫీల్ అవ్వకుండా వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంది మీ మల్టీప్లెక్స్ని డిసెంబర్ 3, 2018 అయితే ఓపెన్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో ఓపెన్ చేయించారు. ఇది హైదరాబాద్లోని గచ్చిబౌలి పరిధిలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా పెద్ద మాల్. హైదరాబాద్లో కల్లా అత్యంత పెద్ద మాల్ లేదంటే ఇదే. ఇది చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఏఎంబి సినిమాస్ని మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ గారితో భాగస్వామ్యం చేసి 2018లో అయితే దీన్ని నిర్మించారు. ఇది హైదరాబాద్లో కల్లా అత్యంత పెద్దది మాల్. ఇది ఫ్యామిలీ మెంబర్స్ వెకేషన్స్ లాంటివి ఫారిన్ కంట్రీస్ ఎక్కడెక్కడి నుంచి ఈ మాల్ని అయితే చూడటానికి అయితే వస్తారు. ఇది చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మొత్తం 7 స్క్రీన్స్ ఉంటాయి. ఈ 7 స్క్రీన్స్ ఒక్కొక్క దాంట్లో సౌండ్ సిస్టమ్ కానీ డిజిటల్ కానీ స్క్రీనింగ్ కానీ ఎంత అంటే ఎంత బాగుంటుంది. ఈ థియేటర్లో నేను 3 ఫిల్మ్స్ అయితే చూశాను. సినిమా టికెట్ ప్రైస్ 295తో స్టార్ట్ అయ్యింది, 410తో ముగుస్తుంది. ఈ దీంట్లో తినుబండరాలు వస్తువులు అన్నీ అయితే దొరుకుతాయి. ఈ మల్టీప్లెక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే విజిట్ చేయడానికి అయితే బాగుంటుంది. దీంట్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. బట్టలు దొరుకుతాయి, షూస్ దొరుకుతాయి, ఫర్నిచర్స్ దొరుకుతాయి, వస్తువులు దొరుకుతాయి, ప్రతి ఒక్కటి మొబైల్స్ దొరుకుతాయి, ఇంటికి కావాల్సిన లగేజీలు దొరుకుతాయి, ఇంట్లో వాడే పరుపులు దొరుకుతాయి. ప్రతి ఒక్కటే దొరుకుతాయి. ఇందులో రిపేర్ సంబంధించిన ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది. ఇంట్లో బయట దొరికే నార్మల్ ప్రైస్కే దీంట్లో కూడా దొరుకుతాయి. ఇది చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మొత్తం 5 ఫ్లోర్లతో కలిగి ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ నేను తిరిగేసరికి 20 మినిట్స్ అయితే సమయం పట్టింది. అదే మీకు చూపించలేను కాబట్టి 20 మినిట్స్ అని జస్ట్ 3 మినిట్స్ తిరిగింది మాత్రమే పెట్టాను. ఇది చిన్నపిల్లలు ఆడుకుంటున్నవి ఉంటాయి, పెద్దలు ఆడుకునేవి ఉంటాయి. ఆడుకోవడానికంటే జస్ట్ గేమ్స్ లాంటివి ఫన్నీగా గేమ్స్ ఆడుకోవడానికి మాత్రమే ఉంటాయి. ఇందులో గర్ల్స్, బాయ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు అయితే షాపింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఎంత అంటే ఎంత కలర్ఫుల్గా, ఎంత చూడటానికి ఎంత చూడముచ్చటగా ఉందో. ఈ ఏఎంబి మల్టీప్లెక్స్ని రీసెంట్గా బెంగళూరులో కూడా పెట్టడం అయితే జరిగింది. అది ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, కానీ ప్రస్తుతం పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఏఎంబి మల్టీప్లెక్స్ కాకుండా ఐఎంబి 7 స్క్రీన్స్ థియేటర్ని కూడా సికింద్రాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అయితే ఈ మధ్య జరుగుతున్నాయి పనులు. అది కూడా త్వరలోనే ఓపెన్ చేస్తారు. ఈ ఐఎంబి మల్టీప్లెక్స్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు ఐఎంబి మల్టీప్లెక్స్ని మన ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మహేష్ బాబు గారు మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మేబీ గుంటూరులో అయితే పెట్టొచ్చు త్వరలో. అది కూడా ఏఎంబి మల్టీప్లెక్స్ మాల్లో త్వరలో గుంటూరులో కూడా వస్తుందని అయితే నేనైతే ఆశిస్తున్నాను. మేబీ గుంటూరులో కానీ విజయవాడలో కానీ అయితే ఏఎంబి మల్టీప్లెక్స్ని పెడతారు. నాకైతే ఏఎంబి మల్టీప్లెక్స్ చూడంటే కొత్త లోకానికైతే వెళ్తున్నట్టయితే ఉంది. ఎంత అంటే అంత బాగుందో చూడండి. ఈ మన ఇండియాలో ఉన్న డెవలప్మెంట్ అయితే కాదు, మన ఇండియా కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంత డెవలప్డ్గా కట్టారంటే అది ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నమ్రత గారి టేస్ట్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఎంత అంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సేల్స్కి సంబంధించి రిపేర్స్ ఉన్నాయి. ఈ మల్టీప్లెక్స్ దాదాపు ఒక 1000 మెంబర్స్ అయితే వర్కర్స్ ఉంటున్నారు. ప్రతి మాల్లో, ప్రతి షోరూంలో, ప్రతి స్టోర్లో ఒక 5-6 అయితే వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. మనమైతే 5th ఫ్లోర్కి వచ్చేసాం. థియేటర్ ఉన్న ప్లేస్ ఇదిగో చూడండి. ఎక్కడే గేమ్స్ పెట్టారు సినిమా ఎదురుగా. సినిమా కోసం టికెట్ బుక్ చేసుకొని సినిమాకి వచ్చే ముందు మన సినిమాకి కొంచెం ముందుగా వస్తే టైం వేస్ట్ అవటం ఎందుకని చెప్పి వరకు ఖాళీగా ఉండకుండా అక్కడైతే గేమ్స్ పెట్టారు. ఈ గేమ్స్ ఆడుకోవడానికి అయితే మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అది లైటింగ్ అయితే పెట్టారు. పక్కన అదే సినిమా థియేటర్ మీద 7 స్క్రీన్స్ ఉంది. దీనికోసమే ఈ మొత్తం మల్టీప్లెక్స్ అయితే పెట్టారు. ఎదురుగా మొబైల్ షాప్ ఉంది. మొత్తం 6 ఫ్లోర్స్ ఫ్రెండ్స్. ఒకటైతే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. 5th ఫ్లోర్ ఇంకైతే పూర్తయితే కాలేదు. ఈ 5 ఫ్లోర్స్కి కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చూడటానికైతే చాలా కనువింపుగా ఉంది. మీరు చూడండి, మొత్తం 5 ఫ్లోర్స్. ఆ 5 ఫ్లోర్స్లో ఇప్పుడు మనం లాస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. 4th ఫ్లోర్లో ఉన్నాము. అది సినిమా థియేటర్ ఉన్న ఫ్లోర్లో అయితే ఉన్నాము. చూడు ఫ్రెండ్స్, పైన నుంచి కింద దాకా ఎంత బాగుంది చూడండి. మహేష్ బాబు ఫేవరెట్ కలర్ వైట్ బ్లాక్ ఏమో చూడండి. ప్రతి ఒక్కటే వైట్ బ్లాక్ కలర్ పెయింటింగ్స్ అయితే ఉన్నది. మరి కాసేపులో థియేటర్ని కూడా మనమైతే చూడబోతున్నాం. మరి మనకి చాలా అంటే చాలా అదిగోదే ఫ్రెండ్స్ థియేటర్ చూడండి. మొత్తం 7 స్క్రీన్స్ ఉంటాయి. ఒక్కొక్క స్క్రీన్కి మేబీ ఒక 500-700 ఉంటాయి సీట్స్. ఇది లోపల చూడండి సోఫాలు వేసి ఉన్నాయి. ముందుగానే వస్తే కూర్చొని కొంచెంసేపు సేవ చేయడం కోసం ఈ టీవీ పెట్టారు, అవి పెట్టారు. చూశారు కదా ఫ్రెండ్స్. మేము సినిమాస్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.